మార్కాపురం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని అన్ని వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, బీజేపీ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుందని, మార్కాపురం నియోజకవర్గంలో ఒక్క ఛాన్స్ నాకిస్తే మార్కాపురం జిల్లాను సాధించి తెస్తానని, తద్వారా రైతులు, వ్యాపార వర్గాలు అభివృద్ధి చెందుతారని, యువతకు ఉద్యోగాలు విరివిగా లభిస్తాయని అన్నారు. వచ్చే 2 సంవత్సరాలలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి మార్కాపురం నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీళ్లు అందించి రైతుల కళ్లల్లో ఆనందం నింపుతానని అన్నారు. వచ్చే ప్రభుత్వంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్స్ ఇస్తామని, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రైతులకు పెట్టుబడి నిధి కింద సంవత్సరానికి 20,000 రూపాయలు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, బీసీ సోదరుల సంరక్షణకు కొత్త చట్టం, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు. వచ్చే ప్రభుత్వంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రైతులకు పెట్టుబడి నిధి కింద సంవత్సరానికి 20,000 రూపాయలు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, బీసీ సోదరుల సంరక్షణకు కొత్త చట్టం, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మార్కాపురం పట్టణ తెలుగుదేశం నాయకులు, ఆయా వార్డుల తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మనమే నిలుపుతున్నాం. ఇది అవునా కాదా అనేది మీరే ఒకసారి ఆలోచన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీ ఆడవారికి బ్రహ్మాండమైనటువంటి సూపర్ 6 పథకాలు కాబోతా ఉంది. మహిళలకి ఉచిత బస్ సౌకర్యం, అదే కాకుండా వేలానికి 3 బస్సులు ఉన్నారు. ఇంట్లో ఎంతమంది చదువుకునే విద్యార్థులు ఉంటే వారికి నెలకు 1,500 రూపాయలు డబ్బులు, అలాగే మహిళలకి నెలకు సంవత్సరానికి 18,000 రూపాయల డబ్బులు, రైతులకు 20,000, నిరుద్యోగ వృత్తి కింద ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 రూపాయల డబ్బులు ఈ ప్రభుత్వానికి ప్రార్థిస్తా ఉన్నాం. ఇక వైసీపీ పార్టీ వాళ్ళు ఇటీవల వార్తల్లోకి వస్తా ఉన్నారు. మేము సంక్షేమాలు ఇచ్చామో మాకు అభివృద్ధి చేయండి, మాకు ఓటు వేయండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. సంక్షేమాలు ఒక్కటిస్తే సరిపోయిందా అని మన మార్కాపురం ప్రజలు ఈ మార్కాపురం పట్టణంలో ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా. అనుక్షణం భయం, ఎప్పుడు ఎవరొచ్చి కబ్జా చేస్తారో తెలియనటువంటి ఆందోళన, ఎవరొచ్చి దౌర్జన్యం చేస్తారో అని గుర్తుపెట్టుకుంటూ అనుక్షణం భయపడుతూ క్షణాలు గడిపాం. మళ్ళా అటువంటి పరిపాలన, ఆ రాక్షసత్వం, ఆ క్రూరత్వం మీకు కావాలనుకుంటే వైసీపీకి ఓటేయండి. లేదు మీ వ్యాపారాన్ని బాగా జరగాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, ఏ కుటుంబానికి నష్టం లేనంతా నష్టపోకుండా చూసుకుంటా ఉన్నాం. జై తెలుగుదేశం, జై జనసేన. బాబు అందరి